ముఖ్యమంత్రి గారి బహిరంగ సభను ఉద్దేశించి వివిధ కారణాల వల్ల ఏదో వక్రీకరించి మాట్లాడారు ఎక్స్ఎమ్మెల్యే గారు. దాని మీద కౌంటర్ చేయడానికి మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పర్కాల హాస్పిటల్ 11 కోట్లు బాకీ పెట్టిపోతే మనం బాకీ తీర్చి ఆ బాకీని క్లియర్ చేసి మనం హాస్పిటల్ను పూర్తి చేసి ఈరోజు హాస్పిటల్ను ప్రజల కొరకు అంకితం చేస్తే దాన్ని వ్యతిరేకంగా మేము చేసినది మీరు చేస్తున్నారు అది అని మాట్లాడేది. దానికి 100% మేము ఖండిస్తున్నాం. అదే అలాగే స్కూల్స్, ఇంటిగ్రేటెడ్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను 200 కోట్లతో నిర్మిస్తున్నారు. అది 25 ఎకరాలలో నిర్మిస్తున్నారు. అది మీకు అవుపేయడం లేదా? ఆ డెవలప్మెంట్ మీకు అవుపేయడం లేదా? మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ప్రతి గ్రామానికి పోతే ఈరోజు ప్రతి విలేజ్లో ఒక 20-30 ఇళ్ళు రెడీ అయి ఉన్నాయి. అందరూ గృహప్రవేశాలు కూడా చేశారు. అవి మీకు అవుపేయడం లేదా? 200 యూనిట్ల కరెంటు బిల్లు మేము ఉచితంగా ఇస్తున్నాం. అది మీకు అవుపేయడం లేదా? మీరు సన్న బియ్యం ఇస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబానికి మినిమం 20-30 కిలోల బియ్యాన్ని మేము ఉచితంగా అందిస్తున్నాం. అది మీకు అవుపేయడం లేదా? ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే మేము మెస్ ఛార్జీలు, పిల్లలకు మెస్ ఛార్జీలు కూడా పెంచడం జరిగింది. వాళ్ళకి సరైన ఫుడ్ అందించడం జరుగుతుంది. మంచిగా టిఫిన్, మార్నింగ్ టిఫిన్ పిల్లలకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ అవుపేయకుండా మీరు మీ కళ్ళకి ఎట్లా అవుపిస్తారో నాకు అర్థం కావట్లేదు. దీన్ని 100% మీ మండల కమిటీ నుంచి ఖండిస్తున్నాం. మేము జై కాంగ్రెస్. మన ప్రియతమ నాయకులు పరకాల శాసనసభ్యులు గౌరవ రేవూరి ప్రకాష్ రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారి బహిరంగ సభను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అవి ఖండిస్తున్నాము. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏమి చేయని మాజీ ఎమ్మెల్యే పరకాల అభివృద్ధి చూసి ఓర్వలేక పాతవాడికి రంగులు వేస్తున్నారని అంటారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల పైన కూడా దీన్ని క్యాన్సల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అంటాను. అయ్యా, మీరు ప్రవేశపెట్టిన పథకాలను అవి కొనసాగిస్తూ కొత్తగా మళ్ళా ఇంత ఇబ్బందులలో ఉన్నా కూడా కొత్త పథకాలు అనేది ప్రారంభించడం జరిగింది. అది మీ కళ్ళకు అవపడతలేవా? గెలిచిన వెంటనే టీడీపీలో గెలిచి అధికారం కోసం బీఆర్ఎస్ పార్టీలకు వచ్చిన నీకు ఇవి మాట్లాడడం గొప్పేం కాదు. అక్కంపేట గురించి 10 సంవత్సరాలు జయశంకర్ పుట్టిన ఊరుకు ఏమి చెయ్యని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు అక్కంపేట గురించి మాట్లాడడానికి కొంచెం మాజీ ఎమ్మెల్యేకు సిగ్గుశరం అనేది ఉండాలి. ఈ రోజున నిర్బంధం అనేది విషయం అనే మాట మాట్లాడుతారు. ప్రకాష్ రెడ్డి సార్ గెలిచిన కాంచెల్లి ఒక్క వేరే పార్టీ కార్యకర్తలు కానీ ఒక్క లీడర్ను కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి కేసులు పెట్టించిన సందర్భాలు లేవు. కానీ 10 సంవత్సరాలు నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, లీడర్లను పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించి కేసులు పెట్టించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంతే తప్ప ఈ రోజు పరకాలలో చూసిన అభివృద్ధి ఎమ్మెల్యే గారు ప్రకాష్ రెడ్డి సార్ గారు అభివృద్ధి, కళ్యాణ లక్ష్మి, సీఎం ఫండ్, తర్వాత షాదీ ముబారక్ మీద వెంటనే కార్యకర్తలు, లీడర్లు వెంటనే పడకరండి. ఇవన్నీ చూసి మీరు వెంటనే సంతకం పెట్టి క్లియర్ చేసి పంపిస్తున్నారు. పార్టీలతో సంబంధం లేదు. అప్పుడు మేము పంపిస్తే ఈయన కాంగ్రెస్ వాడు, ఈయన వేరే పార్టీ అని చెప్పి పెట్టకుండా వాళ్ళ పార్టీ వాళ్ళకి పెట్టుకుని ఇబ్బందులు పెట్టిన అవి ఉన్నాయి. ఈ రోజుల్లో పరకాల తెలంగాణ రాష్ట్రంలో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల మీద 2వ స్థానం ఉన్నది. దీనికి కారణము మా ఎమ్మెల్యే గారు. అంతే తప్ప ఇలాంటి నిజమైన రాజకీయం చేయకు, ఇలాంటి పద్ధతులు మార్చుకో. నిన్నే మరోసారి ఇట్లాంటి వాక్యం చేసేయాలని మాత్రం గ్రామాలకు తిరగకుండా ఉరికించుకోవటామని చెప్తూ ముగిస్తూ